హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో చిన్నప్పుడు మనం ఎంతో ఇష్టంగా తినే క్రిస్పీ పాకం పప్పుని కొన్ని ఏరియాస్లో పుట్నాల పప్పు అని కూడా అంటారు. ఇప్పుడు ఈ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నాను. చిన్న చిన్న టిప్స్తో ఎలా చేయాలో కరకరలాడుతూ క్రిస్పీగా ఉండాలి అంటే ఈ వీడియోని మొత్తంగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం రండి. దీనికోసం పెద్దగా పదార్థాలు ఏం అవసరం లేదండి. కేవలం 2 వస్తువులు అయితే చాలు. 2 కప్పులు పుట్నాల పప్పు తీసుకున్నాను. 2 కప్పుల బెల్లం తీసుకోండి సమానంగా. నేను ఇక్కడ కొంచెం బెల్లం తక్కువగా తీసుకున్నాను. తక్కువ తింటాం మేము స్వీట్ కాబట్టి కొంచెం తక్కువగా తీసుకున్నాను. 1.5 కప్ తీసుకున్నాను. మీరు 2 కప్పులు తీసుకోండి, అప్పుడే పర్ఫెక్ట్గా పాకం కూడా వస్తుంది. అలాగే ముందుగా స్టవ్ని వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో మనం తీసుకున్న పుట్నాల పప్పుని లైట్గా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇలా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. అలా వేయించుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఇంకా అదే కడాయిలో మనం తీసుకున్న బెల్లం ఉంటుంది కదండి, పొడి బెల్లము, అదే కడాయిలోనే వేస్తూ మీడియం మంట మీద కొద్దిగా నీళ్లు పోసి బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వాలి. బెల్లం కరిగాక వడగట్టుకుంటే నలకలు అట్లాంటివి ఏమన్నా ఉంటే వెళ్ళిపోతాయి అన్నమాట. ఆ తర్వాత ముదురు పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. బయట స్నాక్స్ ఇష్టం లేని వాళ్ళు ఇంట్లోనే చేసుకోవాలి. స్వీట్ తినాలనిపిస్తుంది, లేకపోతే ఈజీగా చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ రెసిపీ అండి. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు విత్ సింపుల్ ఇంగ్రీడియంట్స్. కేవలం రెండు పదార్థాలండి, బెల్లము పప్పులు ఉంటే చాలు. ఇందులోకి ఏమీ అవసరం లేదండి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి తప్పకుండా. చూస్తున్నారు కదండి, ఆల్మోస్ట్ బెల్లం కరిగిపోయింది. పాకం మనకి పర్ఫెక్ట్గా వచ్చిందో లేదో తెలియాలంటే ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని కొద్దిగా పాకం వేయాలి. అది ముద్దలాగా అయిందంటే పాకం రెడీ అయినట్టండి. అంటే అది కొంచెం గట్టిపడి సౌండ్ కూడా వస్తుందండి అదే కప్పులో వేసామంటే. అలా రాగలేదు, తీగ పాకంలాగా వచ్చింది అంటే అది ఇంకా ఉడికించాలి అని అర్థం. నేను ఇక్కడ ఒక కప్లోకి వాటర్ వేసుకొని పాకం వేసి చూస్తున్నానండి. ఈ పాకం ఇంకా రెడీ అవ్వలేదు, తీగ పాకంలాగా వస్తుంది. మీరు వీడియోలో కూడా చూపిస్తున్నాను. ఇలా దగ్గర నుంచి చూపిస్తాను ఆగండి. ఇలా తీగలాగా వస్తుంది చూడండి, తీగ పాకంలాగా. కాబట్టి ఇది ఇంకా ఉడికించుకోవాలి. ఇంకొంచెం ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి. ఈ పాకం పప్పుని పుట్నాలతోనే కాకుండా పల్లీలతో కూడా చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. పల్లీలతో కూడా చేసుకొని తింటే చాలా హెల్త్కి మంచిది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను కూడా ఇంకోసారి అది కూడా వీడియో చేసి పెడతాను. ఇక్కడ ఒక ప్లేట్లోకి వాటర్ తీసుకొని మళ్ళీ ఒకసారి పాకం రెడీ అయిందా లేదా చెక్ చేస్తున్నానండి. కొంచెం పాకం వేసుకొని వాటర్లోకి చెక్ చేస్తున్నాను. చూడండి, బాగా గట్టి పడింది. ఇలా గట్టి పడితే కానీ ప్లేట్కి అంటుకోకుండా రెడీ అయిపోయినట్టే అండి. అది సౌండ్ కూడా వస్తుందండి. మనం అదే ప్లేట్లో కానీ కిందికి వేసామంటే ప్లేట్లోకి సౌండ్ కూడా వస్తుంది. నేను మీకు ఆ సౌండ్ కూడా వినిపిస్తాను వాటర్ తీసేసి. చూడండి, ఒక్కసారి సౌండ్ కూడా వస్తుంది. ఇలా సౌండ్ వచ్చిందంటే పాకం రెడీ అయినట్టే. మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం వేయించి పెట్టుకున్న పుట్నాలు ఉంటాయి కదండి, పప్పులు, ఆ పప్పులు కూడా ఇందులోకి వేసేసుకొని మళ్ళీ పుట్నాలకంతా పట్టేటట్టు ఈ బెల్లం పాకం అంతా కలిపేసుకోవాలి. బాగా వేడిగా ఉన్నప్పుడే బాగా కలిపేసుకోవాలండి, మళ్ళీ గట్టి పడిపోతుంది. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్ నచ్చినట్లయితే మీకు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి తప్పకుండా. ఇలా పాకం మొత్తం పప్పుకి పట్టిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని లేదంటే నూనె వేసుకొని ఒక స్పూన్ కంటే తక్కువ వేసుకొని ప్లేట్ అంతటా పట్టించాలండి. తర్వాత ఈ కలుపుకున్న పాకం పప్పు ఉంటుంది కదండి, అందులోకి వేసుకొని మీరు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసి పెట్టుకోండి. తర్వాత ముక్కలుగా నీట్గా వస్తుంది. లేదు మాకు అలానే ఉన్నా పర్వాలేదు అంటే మీరు ఆ ప్లేట్లోకి మార్చేసుకున్న తర్వాత మీకు ఎట్లా కావాలంటే అట్లా పొడిగా వస్తుంది. అప్పుడైనా డైరెక్ట్గా తినొచ్చు. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా. చూసారు కదండి, ఎంతో ఈజీగా చేసుకుని హెల్తీ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. మా కామెంట్ సెక్షన్లో